తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు, కానీ మన తాతల ముత్తాతల వారికి బాగా తెలుసు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ సాయుధ పోరాటాన్ని సినిమా రూపంలో తీసుకుని వచ్చారు ప్రముఖ సీరియల్ దర్శకుడు ఆట సత్యనారాయణ. అనసూయ, రాజర్జున్, మకరంద్ దేశపాండే, బాబీ సింహ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది, కానీ గత ప్రభుత్వం పెట్టిన అభ్యంతరాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. చివరికి కోర్టు వరకు వెళ్లి ఈ సినిమా మార్చి 25న తెలుగులో భారీ ఎత్తున విడుదలైంది. మొదటి వారం అంతంత మాత్రాన కలెక్షన్స్ రాబట్టింది, కానీ రెండో వారంలో కలెక్షన్స్ కొంచెం పుంజుకున్నాయి. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లను రప్పించడంలో సఫలమైంది. మొత్తం మీద ఈ చిత్రం అన్ని భాషలు కలిపి 10 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 కోట్లు అయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా బడ్జెట్ ఎందుకు పెరిగిందంటే ఈ సినిమాలో ఉండే సెట్స్ మొత్తం ఆనాటి రోజులు గుర్తు చేసే విధంగా ఉన్నాయి. కావున సెట్స్ కి ఎక్కువ ఖర్చు అయింది. దీనికి తోడు ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం వడ్డీ బాగా పెరిగింది. మొత్తం మీద ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 కోట్లు అయినట్టు ఫిలిం నగర్ సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. పలు ఓటీటీ సంస్థల వారితో చర్చలు కూడా జరిపారు. G5 లో మే నెలలో స్ట్రీమింగ్ కానుందని వార్తలైతే వచ్చాయి. మే నెలలో స్ట్రీమింగ్ కాలేదు. ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ఫిలిం నగర్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ అనుకున్నంత మేర గిట్టుబాటు కావడం లేదన్నది సమాచారం. దీంతో ఈ చిత్ర స్ట్రీమింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. కానీ త్వరలో మళ్ళీ చర్చలు జరిపి ఓటీటీలో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో గానీ జూలై నెల మొదటి వారంలో గానీ ఓటీటీలో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.